2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, డౌరీ గురించి నాకు తెలిసి మీ దగ్గరికి ఎన్నో రకాల కేసులైతే మీరు చూసే ఉంటారు. మీ దగ్గరకొచ్చారు. అవి చూసినప్పుడే నాకనిపించింది, అసలు డౌరీ కేస్ అంటే ఏంటి? ఎలా ఫైల్ అవుతుంది? అండ్ దాంతో పాటు ఏ రూపకంగా డౌరీ అని అనడం జరుగుతుంది? మరి పెళ్ళికి ముందు డౌరీ తీసుకుంటే దాన్ని డౌరీగా కన్సిడర్ చేస్తారంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? లీగల్ పరంగా ఎవరైనా కూడా డౌరీకి సంబంధించిన కేసు పెట్టాలి అన్నా, డౌరీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా కూడా ఈ వీడియో ఉపయోగపడాలి అన్నదే ఉద్దేశం అన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? పెళ్లిలో తీసుకున్నా, పెళ్లి తర్వాత తీసుకున్నా దాన్ని డౌరీగానే పరిగణిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్క విషయం. అంటే రీసెంట్గా నా దగ్గర ఒక కేసు వచ్చింది. లగ్నం పెట్టుకున్నారు. లగ్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క కుల సంప్రదాయం ప్రకారం ఏంటంటే, వాళ్ళకున్నటువంటి సంప్రదాయం ప్రకారం లగ్నానికి ముందే ఏవైతే ఇచ్చి పుచ్చుకోవడాలో, అమ్మాయికి ఏమి ఇవ్వాలో, ఏం పుచ్చుకోవడాలో, లగ్న పత్రిక రాసుకున్న రోజు నాడు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఏదో చెప్పారట, వీళ్ళు ఇస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఈలోగా నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం తర్వాతే కదా లగ్న పత్రిక కూడా రాసుకుంటారు. లగ్న పత్రిక రాసుకున్న సందర్భం వచ్చేసరికల్లా ఈ అమ్మాయి తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ అబ్బాయికి అనుకున్నటువంటి ఏదైతే ఒక కానుక ఇద్దాం అనుకున్నారో ఆ కానుక ఇవ్వలేకపోయారు. దానికి సంబంధించి ఆ తండ్రి, ఎవరైతే అబ్బాయి యొక్క తండ్రి కదా, గట్టిగా కూర్చున్నాడు. అయితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, అయ్యా చాలా తప్పు అయిపోయింది, మేము అనుకున్నటువంటి అమౌంట్ సెట్ కాలేదు, మేము తొందరలోనే ఇచ్చేస్తాం మేము మీకు, బట్ ఇప్పుడు ఆల్రెడీ లగ్నపత్రిక కూడా రాసుకుంటున్నాం, ఈ టైంలో కానీ లగ్నపత్రిక ఆపితే మన ఇంట్లో కానీ ఫ్యామిలీలో కానీ ఊర్లో చాలా పరువు తక్కువగా ఉంటుంది, దీన్ని ఎలానే యాక్సెప్ట్ చేయించండి, మా అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మేము ఎప్పటికైనా మా అమ్మాయిని మేము కాదనకుండా చేయిస్తాం కదా అని చెప్పి అతను కూడా చేంజ్ చేశాడు. అయితే దీనికి కొద్ది పెద్దలతో కూర్చుని వాళ్ళందరూ కూడా కుల పెద్దలతో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి జరిగిన 1 month తర్వాత ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. ఎప్పుడైతే అమ్మాయి కన్సీవ్ అయిందో ఆ విషయం తెలుసుకున్నటువంటి అబ్బాయి యొక్క తండ్రి ఒక్కసారి షాక్ తిని ఆ అమ్మాయిని కట్టు బట్టలతోటి బ్రీఫ్ కేసు ఇచ్చి పంపించేశాడు. ఎందుకు? పెళ్లికి ముందు ఏదైతే లగ్నపత్రిక రాసుకున్న సందర్భంలో అమౌంట్ ఇవ్వాల్సింది, ఏదైతే కానుక ఇవ్వాలని మాట్లాడుకున్నారో ఆ కానుక ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయిని, ఆ కన్సీవ్ అయినటువంటి అమ్మాయిని కూడా అబార్షన్ చేయించుకోమని చెప్పి మరలా పుట్టింటికి పంపించడం కూడా జరిగింది. ఆ తండ్రి చెప్తుంటే నా కళ్ళమ్మడి కాస్త కంటిన్యూగా కన్నీళ్ళు ఆగలేదు. ఇలా ఉంటారా? ఇంత మోడర్న్ 2025 కూడా ఇలాంటి కేసులు జరుగుతుంటాయంటే 100% నిత్యం కూడా మాకు వచ్చే కేసులు ఇలాంటివి కూడా ఉంటాయి. మనం ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అనుకుంటాం, అనేక రకాలుగా డెవలప్ అయిపోయింది అనుకుంటాం, అమ్మాయిలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు, రకరకాల లక్షల ఉద్యోగాలు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మన సాంఘిక దురాచారం ఏంటంటే, వరకట్నం ఉన్నటువంటి దురాచారం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా బలంగా మన మహిళలకి పట్టి పీడిస్తున్నటువంటి ఒక సామాజిక రుగ్మత అని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ కన్నా, ఒక ఎయిడ్స్ కన్నా బలమైనటువంటి ఈ భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికి కూడా. అనేక కేసులు ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి, కాదని కొట్టిపడడానికి అవకాశం కూడా లేదు. అయితే నేను తర్వాత లీగల్గా ఏం చెప్పాలో తర్వాత చెప్పినటువంటి విషయం. కానీ అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నామంటే, డౌరీ అనే కాన్సెప్ట్ బిఫోర్ మాట్లాడినా తరువాత మాట్లాడినా అది డౌరీ కిందకే వస్తుంది, వరకట్నం కిందకే వస్తుంది. డిపిఏ యాక్ట్ అంటే అది 1961, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 2, సెక్షన్ 3 ప్రకారం బిఫోర్ మాట్లాడినా తర్వాత మాట్లాడినా అది వరకట్నం కిందకే, వరకట్నం అడిగినట్టు కిందకే వస్తుంది. అయితే సార్, ఇక్కడ మేము వస్తువుల రూపంలో చూపిస్తున్నామండి, బంగారం రూపంలో చూపిస్తున్నాం, స్థలాల రూపంలో చూపిస్తున్నాం, క్యాష్ రూపంలో అంటే ఎలాగో తెలుసు అక్కడ. సో ఏ రకంగా చూపిస్తున్నాం కాబట్టి ఇది డౌరీ కిందకి రాదా? మీరు ఏ రకంగా చూపించినా, మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకున్న పేరెంట్స్ దాన్ని డౌరీ కిందనే పరిగణిస్తారు. అంటే నేను చెప్తాను, సాక్ష్యాలు ఎలా సేకరించాలనే విషయం మీద నేను చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను, వీడియో చివరి దాకా చూడండి. సో ఏ రకంగా తీసుకున్నా దానిని కూడా డౌరీగానే పరిగణిస్తారు. ఇక రెండవది ఏంటంటే, క్యాష్ అనేది ఎలాగో కన్సిడర్ చేస్తాం. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఏదైతే లావాదేవీలు జరుగుతుంటాయో వారిద్దరి మధ్య ఉన్నటువంటి అబ్బాయిని ఆ వరకట్నం కింద తీసుకున్నటువంటి స్థలమైనా, ఇల్లైనా, ల్యాండ్ అయినా, వస్తువులైనా ఏ రకంగా తీసుకున్నా దాన్ని డౌరీగానే పరిగణిస్తారు. సరే, ఎంత అమౌంట్ పరిగణిస్తారండి డౌరీగా? ₹1 నుంచి ఇంత అని మినిమం మ్యాక్సిమం లిమిట్ అని ఎక్కడ మన చట్టాల్లో నిర్వర్తించలేదు. కొంతమంది వస్తారు, సార్ మేము తీసుకొని జస్ట్ అసలు స్మాల్ అమౌంట్ అండి, ₹1,00,000, దానికోసం ఇంత పెద్ద సెక్షన్ ఉంటుందా? ఉంటుంది. ₹1 తీసుకున్నా వరకట్నమే.
అది ₹1, 10 లక్షల, ₹1,00,000, ₹1,00,00,000 అని చెప్పి ఎక్కడ మన చట్టాల్లో స్పెసిఫిక్గా మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలే. సో వరకట్నానికి ఇంత అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏది జరిగినా వరకట్నం కిందకే వస్తుంది. వస్తువుల రూపంలో ఇచ్చినా, స్థలాల రూపంలో ఇచ్చినా, లేదా క్యాష్ రూపంలో ఇచ్చినా దాన్ని వరకట్నం కిందనే పరిగణిస్తారు. పరిగణించిన తర్వాత ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ వరకట్నం అనుకున్న అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయిని పంపించినా, ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసినా అది తప్పనిసరిగా వరకట్న వేధింపుల కిందకే వస్తుంది. అది ఖచ్చితంగా 498 అని కేసు పెట్టుకోవడం తెలుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది ఇచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఎలా సేకరించాలి, లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి అంటే ఎలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలా ఎవిడెన్సెస్ని ఏ విధంగా గ్యాదర్ చేయొచ్చు అంటారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అక్కడ మనకు ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, మన పెద్దల యొక్క హ్యుమానిటీ గ్రౌండ్స్ ఎన్నో అక్కడ పనిచేస్తాయి. ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేయడమే పెద్ద విషయం అన్న బాధ్యతతో తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ అబ్బాయి వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మాయి వచ్చింది కదా, ఏంటి అగ్రిమెంట్లు అడుగుతున్నారా, పేపర్లు అడుగుతున్నారా, చెక్స్ అడుగుతున్నారా, వీటికి ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి అబ్బాయి వాళ్ళు కూడా ఒక మెట్టు ఎక్కువగానే ఉంటారు. సో వీటికి సాక్ష్యాధారాలు ఎలా సేకరించాలి? సో నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, క్యాష్ రూపంలో ఇచ్చినట్లయితే ప్రత్యేకించి మీరు క్యాష్ ఎక్కడ డ్రా చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు అన్నది కూడా అది కూడా ఇంపార్టెంటే. అంటే మీరు క్యాష్ ఇచ్చే సందర్భంలో క్యాష్ని మీరు దీన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ఏదైతే మీరు లగ్నపత్రం రాసుకోవడం కానీ, లేకపోతే వివాహ నిశ్చయం, తాంబూలాలు, లేదా నిశ్చితార్థాలు ఇట్లాంటివి చేసుకున్న సందర్భంలో మీరు ఎక్కడో చోట క్యాష్ని డ్రా చేసి ఉంటారు. ఎక్కడ క్యాష్ ఉండదు కదా, ఒక స్పెసిఫిక్గా పెట్టుకోరు కదా, ఎక్కడో క్యాష్ కలెక్ట్ చేస్తుంటారు. ఆ క్యాష్ కలెక్ట్ చేసినటువంటివి కూడా మీకు ఆధారంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఏదైనా మీరు ఏ అమ్మాయిని అయితే మీరు మీ అమ్మాయిని ఏ అత్తవారింటికి పంపిస్తున్నారో వాళ్ళ వేధింపులకు గురి చేస్తే ఇది కూడా సాక్ష్యాధారంగా పనిచేసే ప్రభావం ఉంటుంది. నెంబర్ 2, వస్తువులు కానీ, బంగారం కొంటే బంగారం యొక్క రిసిట్స్ కానీ, లేకపోతే ఏవైనా చెక్స్ కానీ, బాండ్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటికి కూడా సాక్ష్యాధారంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఇక 3వది సాక్షులు, ఐ విట్నెసెస్. అంటే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి పొరపాటున ఆమె యొక్క జీవితం ఏదైనా తర్వాత ఆ అబ్బాయి మీరు అనుకున్న అమౌంట్ ఇవ్వలేదని చెప్పి ఆ అమ్మాయిని మరలా వెనక్కి పంపించేసే ప్రయత్నంలో సాక్షులు ఉంటారు. అంటే ఐ విట్నెసెస్ చేసిన సందర్భాల్లో ఇంటి పెద్దలు కానీ, లేకపోతే కుల పెద్దలు, సంఘ పెద్దలు కూర్చుని మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళు ఐ విట్నెసెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓరల్ స్టేట్మెంట్స్ని కూడా సాక్ష్యంగా పరిగణించే అవకాశం ఉంటుంది. సో వరకట్నం చూపించాలంటే సార్ ఇప్పుడు మేము సాక్ష్యాధారాలు ఎక్కడ తీసుకొస్తాం అని భయపడాల్సిన అవసరం లేదని చాలా రకాలుగా మనం సేకరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయి కానీ మిమ్మల్ని వరకట్నం తెస్తేనే నేను కాపురానికి తీసుకుంటాను అని కానీ బెదిరింపు చేసినా, అంతవరకు మా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పి అత్తామామలు ఆ అమ్మాయిని మెడపెట్టి బయటకు గెంటేసినా, ఒకవేళ అబ్బాయి కాస్త సానుకూలంగా మాట్లాడినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే దాన్ని డౌరీ యాక్ట్గానే, అంటే వరకట్న వేధింపులుగానే పరిగణిస్తారు. డిపి యాక్ట్ కింద 1961 డిపి యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ చాలా వరకు మన ఉన్నటువంటి మన ఆచార సంప్రదాయాలు అంత తొందరగా చొరవ తీసుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఆడపిల్లని మీరు ఎప్పుడైతే ఒక అత్తవారింటికి పంపిస్తున్నారో అతడు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ చేస్తున్నాడంటే అలాంటి ఇంటికి పంపించకపోవడమే మంచిది. ఈరోజు డిమాండ్ చేశాడు, రేపు ఇతరత్రా ఇంకొక రకంగా చేసేవాళ్ళు ఉంటారు. అబ్బాయి ఒకవేళ మంచివాడు అవుతాడు, కొన్ని చోట్ల అబ్బాయి అంటాడు నేను మా పేరెంట్స్ని మేనేజ్ చేసుకుంటానులే, నేనే నీకు ఇస్తున్నాను, ఈ అమౌంట్ పెట్టి మా పేరెంట్స్కి ఇచ్చేసి అని చెప్పి కొన్ని కేసులు కూడా మాకు వస్తుంటాయి. ఏ రకంగా అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, వరకట్నం తీసుకోవడం తప్పు, ఇవ్వడం కూడా తప్పు. ఇవ్వడం కూడా తప్పు. అప్పుడు మీరు కూడా చట్టరీత్యా నేరం చేసే వాళ్ళు అవుతారు. అందుకని నేను స్పెసిఫిక్గా చెప్పేది, ఎవరైనా డిమాండ్ చేస్తున్నారంటే దయచేసి మీ ఇంటి ఆడపిల్లని ఆ ఇంటికి పంపించకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ మీరు ఆ ఇంటికి ఒక ఆడపిల్లని వాళ్ళు రమ్మని పిలవట్లేదు, ఒక డబ్బుల మూటని వాళ్ళు పిలుస్తున్నారు. కాబట్టి మీ ఆడపిల్లని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిందే. అమ్మాయిలు రకరకాల ఆలోచనతో ఉండే అవకాశం ఉంటుంది, కానీ మీ ఇంటి ఆడపిల్లని ఆ ఇంటికి పంపిస్తున్నారంటే ఇలాంటి డిస్కషన్ చేస్తున్నారు. మీరు గౌరవంగా అమ్మాయికి ఏదైనా ఇచ్చే ప్రసక్తి ఉంటే అమ్మాయికి ఏదైనా ఇచ్చుకోండి, మీ యొక్క గిఫ్ట్ రూపంగా ఇచ్చుకోవచ్చు, అమ్మాయికి ఇచ్చుకోవచ్చు. అంతేగాని వాళ్ళకి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసి ఈ అమ్మాయికి ఇంత పెట్టండి, ఇంత బంగారం పెట్టండి, ఇంత బంగారం పెడితేనే కరెక్ట్, మేము ఇంత పెడతాం కాబట్టి మీరు ఇంత పెట్టండి, ఇంత కట్నం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంటే ఎప్పటికైనా ఆడపిల్ల ఈరోజు బాగుండొచ్చామా కానీ తప్పనిసరి అంటే ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే, మన కుటుంబాల్లో అమ్మాయిని మంచి డబ్బు పంపిస్తే ఆ కుటుంబాలు బాగా చూస్తారు
అని ఒక చిన్న నానుడి మన జనబాహులో బాగా ఉండిపోయింది. ఆ అమ్మాయిని డబ్బులు ఇచ్చి పంపిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాను. చూడరండి, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా డబ్బునే చూస్తారు తప్ప అమ్మాయిని చూడరు. ఆ అమ్మాయిని మీరు పంపిస్తుంది ఒక యమకోపాన్ని తప్పించి ఆ అమ్మాయిని తప్పనిసరిగా మీరు ఒక మంచి మంచి హ్యాపీ ఫ్యామిలీకి పంపించట్లేదు. కాబట్టి ఎవరైనా అట్లా డిమాండ్ చేస్తే తక్షణమే రెస్పాండ్ అవ్వండి, అది మీ బాధ్యత. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఈ డౌరీకి సంబంధించి, ఇలాంటి సమస్యలో మేము ఇరుక్కుపోయాము, ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఎక్కడున్నా పర్వాలేదు, తక్షణమే కాల్ చేయండి, సలహా సంప్రదింపులు తీసుకోండి. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదం ఉంటే వాటికి కూడా పరిష్కారం దిశగా మన లీగల్ టీం తక్షణం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.